నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను సంజన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ది రాజా సాబ్ ఈ సినిమా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ప్రభాస్ కెరీర్ లో ఇది చాలా ప్రత్యేకమైన సినిమాగా అభిమానులు భావిస్తున్నారు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ప్రభాస్ భారీ బడ్జెట్ సీరియస్ పాత్రలతో కూడిన చిత్రాల్లోనే కనిపించారు. కానీ ఈసారి మాత్రం పూర్తిగా ఎంటర్టైనర్ గా సరదా కామెడీ మాస్ ఎలిమెంట్స్ తో కూడిన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అందుకే ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దర్శకుడు మారుతి ఈ సినిమాను హర్రర్ డ్రామా జోనర్ లో తెరకెక్కిస్తున్నారు. అయితే ఇది కేవలం భయపెట్టే సినిమా మాత్రమే కాకుండా నవ్వులు పూయించే సన్నివేశాలు, మాస్ టచ్, ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చే అంశాలు కూడా పుష్కలంగా ఉంటాయని చిత్ర యూనిట్ ఇప్పటికే పలుమార్లు వెల్లడించింది. మారుతి గతంలో చేసిన సినిమాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయినవే కావడంతో ప్రభాస్ తో ఆయన కలయిక ఎలా ఉండబోతోంది అనే ఆసక్తి మరింత పెరిగింది. ముఖ్యంగా ప్రభాస్ ను చాలా కాలం తర్వాత ఫుల్ ఎంటర్టైనర్ అవతార్ లో చూడబోతున్నామని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ అంటే ఒకప్పుడు డార్లింగ్ ఇమేజ్, చలాకీ కామెడీ టైమింగ్, ఎనర్జెటిక్ డాన్స్ స్టెప్పులు గుర్తొచ్చేవి. అయితే బాహుబలి తర్వాత ఆయన ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. భారీ యాక్షన్ ఇంటెన్స్ పాత్రలతోనే ఆయనను ప్రేక్షకులు చూస్తూ వచ్చారు. అందులో ఎలాంటి తప్పు లేకపోయినా అభిమానులు మాత్రం ప్రభాస్ లోని సరదా మాస్ హీరో యాంగిల్ మిస్ అవుతున్నామని చాలా కాలంగా చెప్తూ వస్తున్నారు. ది రాజా సాబ్ ఆ లోటును పూడ్చే సినిమాగా నిలుస్తోందనే అంచనాలు కూడా ఉన్నాయి. ఇక ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న తమన్ కూడా అభిమానుల అంచనాలను భారీగా పెంచుతున్నాడు. ఇక ఇప్పటికే విడుదలైన రాజా సాబ్, రెబల్ సాబ్, సహానా పాటలకు కూడా మంచి స్పందన లభించింది. ఇక ఈ పాటలు సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో ట్రెండింగ్ గా నిలవడం కూడా సినిమా మ్యూజిక్ పై క్రేజ్ ను పెంచింది. ముఖ్యంగా రెబల్ సాబ్ పాటలో ప్రభాస్ స్టైల్, ఎనర్జీ చూసి అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. అలాగే సహానా పాటలో మెలోడీ విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమా నుంచి మోస్ట్ వైటెడ్ సాంగ్ గా నాచే పాట విడుదలకు సిద్ధమైంది. ఇక ఈ సాంగ్ కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ పాట పేరు విన్న వెంటనే బాలీవుడ్ లో ఒకప్పుడు సంచలనంగా నిలిచిన డిస్కో డాన్సర్ సినిమాలోని సూపర్ హిట్ పాట గుర్తుకొస్తుంది. ఇదే పాటను రీమిక్స్ చేస్తూ తమన్ తన స్టైల్లో క్యాచీ ట్యూన్స్ తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. ప్రభాస్ ఈ పాటలో అదిరిపోయే డాన్స్ స్టెప్పులతో కనిపించనున్నాడనే వార్త అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. ఇక ఇప్పటికే విడుదలైన నాచే పాట ప్రోమోకు సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన వస్తోంది. కలర్ఫుల్ సెట్స్, గ్రాండ్ స్టేజ్, హై ఎనర్జీ డాన్స్ మూమెంట్స్ తో ఈ పాటను తెరకెక్కించారు. ఈ పాటలో ప్రభాస్ తో పాటు ముగ్గురు హీరోయిన్లు మాలవికా మోహన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ కలిసి డాన్స్ చేయడం విశేషం. గ్లామర్ తో పాటు ఎనర్జీని మేళవిస్తూ ఈ పాటను రూపొందించిన తీరు అభిమానులను ఆకట్టుకుంటుంది. ప్రోమో చూస్తేనే ప్రభాస్ ఎంత ఎనర్జెటిక్ గా స్టెప్పులు వేస్తున్నాడో అర్థమవుతుంది. ప్రభాస్ కెరీర్ లో ఇలాంటి ఫుల్ లెంగ్త్ డాన్స్ నెంబర్ రావడం చాలా రోజుల తర్వాత అని చెప్పాలి. ఎందుకంటే ఈ పాటపై ప్రత్యేకమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఫుల్ వీడియో సాంగ్ ను జనవరి 5న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఇక ఆ రోజు నుంచి ఈ పాట అన్ని మ్యూజిక్ ప్లాట్ఫామ్స్ లో ట్రెండ్ అవుతుందని అభిమానుల నమ్మకం, హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు థియేటర్లలో ఈ పాటకు వచ్చే రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలని ట్రేడ్ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ది రాజా సాబ్ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణ సంస్థ ఇటీవల కాలంలో క్వాలిటీ సినిమాలను ప్రేక్షకులకు అందిస్తూ మంచి పేరు సంపాదించింది. భారీ బడ్జెట్ తో పాటు ప్రొడక్షన్ వాల్యూస్ లో ఎలాంటి రాజీ పడకుండా ఈ సినిమాను తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఇక విజువల్స్, సెట్స్, గ్రాఫిక్స్ అన్ని కూడా ఈ సినిమాకు ప్లస్ అవుతాయని సమాచారం. మొత్తానికి ది రాజా సాబ్ సినిమా ప్రభాస్ కెరీర్ లో మరో కొత్త మలుపుగా నిలవనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. హర్రర్ కామెడీ, మాస్, రొమాన్స్ అన్ని కలగలిసిన ఈ సినిమా ప్రేక్షకులకు పూర్తి స్థాయి వినోదాన్ని అందిస్తోందని అంచనాలున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ ను మళ్ళీ డార్లింగ్ అవతార్ లో చూడాలని కోరుకుంటున్న అభిమానులకు ఈ సినిమా ఒక పండుగ లాంటిది. జనవరి 9న విడుదల కాబోతున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.